కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ప్రస్తుతం మనం ద వన్ అండ్ ఓన్లీ సిల్వర్ స్క్రీన్ లెజెండ్, భారతదేశంలో ఆయన తీసిన సినిమాలు ఎంత ఇన్నోవేటివ్ అంటే ఒకదానికి పోలిక ఉండదు. అండ్ ప్రతి సినిమా ఒక స్టేట్మెంట్. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ అని చెప్పి కొనియాడే చిత్రాలని ఇక్కడ భారతదేశంలో ఆయన అవలీలగా అలవోకగా తీసేశారు, మెప్పించారు. ఇంకా he continues to be one of the most celebrated filmmakers of India, the one and only సింగీతం శ్రీనివాసరావు గారు. వారి సినిమాల జాబితా చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పామని చెప్పి. వారితో ఇవాళ వారింట్లోనే ముచ్చటించడం మహద్భాగ్యం మనందరికీ కూడా. సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? I am fine, you are fine. That's important. అంతే, that's all that matters. ఇంపార్టెంట్. చెప్పమ్మా. మీరు వెరీ వెరీ ఫైన్ సార్. Absolutely. ఇంకా బిజీగా ఉంటున్నారని వినికిడి. Absolutely. I am directing one animation film. Yellaparaga Subbarao garu, doctor, great international Nobel Prize దాకా అక్కర్లేదని రీసెర్చ్ సేవ్డ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్స్ లైవ్స్. ఆయన దేవుటి. ఎందుకు నోబెల్ ప్రైజ్ అక్కర్లేదన్నారు సార్? ఆయన హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్. అవును, మందులు కనిపెట్టాలి, జనాన్ని సేవ్ చేయాలి వాళ్ళ, అది అవును, కరెక్ట్ సార్. అదే గ్రేట్ లైఫ్. ఆ రకంగానే ఇంకొక మ్యూజికల్ ఒకటి ఉంటుంది, ఇంకొక లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్, లాట్ ఆఫ్ ఐడియాస్, మల్టీ టాస్కింగ్. సో పొద్దున పూట మీ రొటీన్ మీరు మొన్న మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పారు మార్నింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్. మార్నింగ్ ఆఫ్టర్ 7 o'clock కాఫీ అయిన తర్వాత ఐ హ్యావ్ స్మాల్ వాక్. అండ్ అఫ్ కోర్స్ అంతకుముందు బాగా వాక్ చేసేవాడిని. అంటే సస్టైనింగ్ ఏంటంటే కాలేజ్ డేస్లో మాకు సాటర్డే అంతవరకు కాలేజ్ ఉంటుంది. సాటర్డే నైట్ సినిమాలకు వెళ్ళాలి. సినిమాలకు వెళ్ళాలంటే డబ్బులు బస్సులకు వెళ్తే ఉన్న డబ్బు బస్సులకు పెడితే సినిమాలకి ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి దేర్ఫోర్ మినర్వా టాకీస్ ఎక్కడో ఉంది టిఆర్ఎస్ టౌన్లో. మేము ట్రిప్లికెల్లో విక్టోరియా హాస్టల్లో అందరు 4-5. అక్కడి నుంచి అలా కొట్టుకుంటూ మినర్వా హోటల్కి, థియేటర్కి వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ అలా వచ్చి బీచ్ రోడ్లో వచ్చి అక్కడి నుంచి హాస్టల్కి వచ్చి సో దట్ వే వాకింగ్ త్రూఅవుట్ వాకింగ్. ఎక్కడికి వెళ్ళినా అవుట్ రోడ్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బస్సు ఎక్కడం అనేటువంటిది లేదు. ఆవిడ ట్రామ్స్ కూడా ఉండింది ఆ రోజుల్లో. సో ట్రామ్ లేదు. వీ యూస్ టు వాక్, వీ యూస్ టు ఎంజాయ్ దోస్ ట్రాఫిక్ అండ్ ఆల్ దట్. సో అప్పట్లో ఆ రోజుల్లో మీరు ద సింగీతం శ్రీనివాసరావు గారు అవుతారని అనుకున్నారా కాలేజ్ డేస్? అసలు ఆలోచన లేదు. సినిమా మాత్రం చేయాలని ఉంది. సినిమా ఐ వాంటెడ్ టు బికేమ్ ఏ డైరెక్టర్. ఎప్పుడంటే అప్ టు కాలేజ్, ఆఫ్టర్ కాలేజ్ వరకు నాకు నో ఐడియాస్. ఏదో స్కూలు కాలేజ్ అంతా. కాలేజీలో వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాలేజ్ డేస్లో అక్కడ లాట్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్ చూడడం. అండ్ మోర్ దెన్ హాలీవుడ్ ఫిల్మ్స్ మాకు మ్యూజిక్ అకాడమీ ఇప్పుడు ఉంది కదా, అది లేదు అక్కడ. పిఎస్ఐలో పెండాలు వేసేవారు. అక్కడ మాకు టికెట్స్ పెట్టి వచ్చారు. మాకు బాయ్స్ స్కౌట్స్ ఉండేవాళ్ళు కొందరు కాలేజీ నుంచి. వాళ్ళు గేట్లో నిలబడేవాడు, వాలంటీర్స్. మేము అలాగా నిలబడి ఉండేవాళ్ళం. కొందరు రారు లేట్ షో మ్యూజిక్ షోస్కు. కుర్చీలు ఖాళీగా ఉంటే మమ్మల్ని లోపలికి. ఆ రకంగా రవిశంకర్, సెమ్మన్గుడి శ్రీనివాస్ అయ్యారు, టిఆర్ మహాలింగం, గొప్ప గొప్ప దిగ్గజాలు అందరూ వి హావ్ హర్డ్. అండ్ యహూది మెనూహిన్ వయలినిస్టు, రవిశంకర్, అందరు వి ఆర్ ది సెలబ్రేటెడ్. ఆ రకంగా ది బెస్ట్. ఇది జూలియన్ హక్స్లీ వాళ్ళందరికీ వస్తే వాళ్ళ లెక్చర్స్ విన్నాం. దట్స్ థింగ్. అండ్ దట్ ఇంటలెక్చువల్ అట్మాస్ఫియర్ వాజ్ దేర్. తర్వాత హెచ్జీ వెల్స్ నావల్స్ అవన్నీ వరకే చదివాడు. ఆ హెచ్జీ వెల్స్ టైమ్ మెషిన్ ఫస్ట్ చదివింది. అది చదివిన తర్వాత ఐ వాంటెడ్ టు ఇది కనుక పిక్చర్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అప్పుడు వచ్చింది. తర్వాత స్పీల్బర్గ్ బ్యాక్ టు ద ఫ్యూచర్ అవుతూ వచ్చింది. బ్యాక్ టు ద ఫ్యూచర్ నేను చూశాను. అంతకుముందే హెచ్జీ వెల్స్ టైమ్ మెషిన్, ఆల్ దట్ వాజ్ దేర్. సో అలా వచ్చి దెన్ సమ్వే అంతకుముందు పోతను చూశాను. పోతను చూడగానే ఐ హ్యాడ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా అబౌట్ పోతను చూశాను. వచ్చి మా ఫాదర్ మదర్ అంతా కథ చెప్పాను ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్. ఎట్లాగంటే నాకు ఈ ట్రాలీ ఏమని తెలీదు, స్తంభాలన్నీ అలాగే వెళ్ళిపోతాయి. అలా చెప్పారా? తెలీదు, కెమెరా అవి తెలియదు, స్తంభాలన్నీ అలా వెళ్ళిపోతాయి.
మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఓహో, అలా చెప్పారు కదా. అంటే దట్ విజన్ వాజ్ దేర్, విజన్ ఉంది, ఇంప్రింట్ అయ్యింది అది, హౌ ఇట్ ద కెమెరా మూవ్స్. బట్ అది అంత అలాగే నాకు తెలుసు, వై వి గోట్ తెలియదు. ఆ తర్వాత ఈ ఫిలిమ్స్ అవి చూసేటప్పటికి ఒక సమ్ రికర్ ఎక్కడ వచ్చిందో కూడాను, వై కాంట్ వీ గెట్ ఇట్ ఫిలిం డైరెక్షన్. దెన్ ఐ బికేమ్ ఎ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ కౌన్సిల్ ఫిలిం క్లబ్. అక్కడ బ్రిటిష్ ఫిలిమ్స్ అవి ఇవి ఇవి చూడడం. అక్కడ మిస్ మేరీ సీటన్ అని, షీ ఈజ్ ది బయోగ్రాఫర్ ఆఫ్ సెర్జీ ఐసెన్స్టీన్. ఆయన చాలా గొప్ప బిగినర్ పుడోకిల్ వాడు, ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. షీ కేమ్ టు ఇండియా. ఆయనే సత్యజిత్ రే అని బెంగాల్ గవర్నర్కి ఇంట్రడ్యూస్ చేసేసింది ఫస్ట్. సత్యజిత్ రే పతేర్ పంచాలి ఒక కొన్ని రీల్స్ పట్టుకొని అది ఎవరు తీసుకోక అలా కాల్చుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పి సత్యజిత్ రే చాలా గొప్ప దర్శకుడు అని చెప్పింది. ఆమె మెడ్రాస్కి వస్తే నేను ఆమెను అంబాసిడర్ హోటల్లో మీట్ అయ్యా. మీకు ఐ వాంట్ నో మోర్ అబౌట్ ఫిలిమ్స్ అంటే కమ్ టు బ్రిటిష్ కౌన్సిల్ అని. అక్కడ డాక్యుమెంటరీస్ అవి ఇవి చూసి అక్కడ కొన్ని రకరకాల చేసింది. ఒక బ్రిటిష్ కౌన్సిల్ స్కూల్లో డేవిడ్ లీన్ డైరెక్ట్ చేసినటువంటి గ్రేట్ ఎక్స్పెక్టేషన్ పిక్చర్ ఉంది. అందులో ఒక దొంగ వస్తుంటాడు, తెలీదు, కుర్రాడు ఫిలిప్ అని, వాడు వచ్చి ఒక గోడ పక్కన ఉంటాడు. ఒక చెట్టు గాలి, పెద్ద గాలి, క్లౌడ్స్ ఊయని ఊగుతూ ఉంటుంది. కరెక్ట్గా అలా పడడానికి ముందు ఇలా వెళ్తాడు, సడన్గా కట్ చేస్తే ఒక కాన్విక్ట్ భయంకరంగా కనిపిస్తాడు. అంతే, అదొక షాట్. దాన్ని వాళ్ళు తీసి ఏ రకంగా దాన్ని ఎడిట్ చేయొచ్చు. ముందర కాన్విక్ట్ కనుక చూపిస్తే ఎలా ఉంటుంది సీను, అవును, ముందర చెట్టు నుంచి కనుక వస్తే ఎలా ఉంటుంది సీను, ఇక్కడి నుంచి వెళ్తాను, ఒక 5-6 రకాలుగా చూపించారు. ఫైనల్లీ డేవిడ్ లీన్ ఏ పద్ధతిలో ఎడిట్ చేసి దాన్ని చూపించాడు అనేటువంటిది ఆమె ఎక్స్ప్లెనేషన్. అప్పుడు ఐ గాట్ ఫ్యాసినేటెడ్. హియర్ ఈజ్ ఏ థింగ్ వేర్ యూ కెన్ క్రియేట్ సంథింగ్. అది అప్పుడు అర్థమైంది మీకు, అర్థమైంది దాని సినిమా. అక్కడ అప్పుడే కదా సార్ మీరు కేవీ రెడ్డి గారి టీంలో. అప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాలంటే అప్పుడు పోతన జ్ఞాపకం వచ్చింది, స్తంభాలలో వెళ్ళిపోవడం అంతే. ఇక అక్కడి నుంచి పోతన దగ్గరికి వెళ్ళి కేవీ దగ్గర వచ్చి అప్పుడు మధ్య ఒక 1.5 years స్కూల్లో టీచర్గా పనిచేశాను. మా ఫాదర్ హెడ్ మాస్టర్ స్కూల్ సులూరుపేటలో. గ్రాడ్యుయేట్ అయింది తర్వాత ఏదో ఉద్యోగాలు చేసుకుంటుంటే టీచర్స్, సైన్స్ టీచర్స్ ఎవరు లేరు. నేను సైన్స్ టీచర్ని. సైన్స్ టీచర్ అయితే వాళ్ళు వీళ్ళు వెతుకుతుంటే అక్కడెక్కడ ఎందుకు, ఇక్కడే సైన్స్ టీచర్ కావాలి, ఇక్కడ పనిచేయను మా ఫాదర్. మా మదర్ చాలా హ్యాపీ, ఎందుకంటే ఇన్నాళ్ళు కాలేజీ అది ఇది ఊరు తిరుగుతున్నాడు, అట్లీస్ట్ 1 year 1.5 years నా ఎదురుగా ఉంటాడని షీ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. సో ఆమె టీచర్ చేశాను. సరే, ఎంతమంది అన్నదమ్ములు మీరు? మీరు నేను అంటే మా ఫాదర్కి ఫస్ట్ వైఫ్ సన్ మా బ్రదరు, ఓకే. ఆ తర్వాత ఒక సిస్టర్ లేదు. తర్వాత నేను, మా వైఫ్, నేను ఒక్కనే కొడుకు, సెకండ్ వైఫ్కి. ఓకే. సో దట్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ యాజ్ మై వైఫ్. అనదర్ పెద్దమ్మ వచ్చి మై బ్రదర్. We did not know about it for a long time. My mother did not allow us to know that we are sisters. ఆ రోజుల్లో అలా అంటే పిల్లలకి జాగ్రత్తగా కాపాడుకున్నారు. They did not know, I am the mother అన్నట్టుగానే పెంచింది. She was that. Then school I had so I went there, innovative వచ్చాను, స్కూల్ వచ్చాను. ఫస్ట్ డే ఫిజిక్స్ 4th form ఏదో లైట్ ఏదో రిఫ్రాక్షన్ అది టీచ్ చేశాను. చేశాను. అందరూ హెడ్ మాస్టర్ కొడుకు, కొత్త టీచరు, బ్రహ్మాండంగా చెప్తాడు, సైలెంట్గా వింటున్నారు అందరు. సరే అయిపోయింది, ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత సాయంత్రం మా ఫాదరు వచ్చాడు. వచ్చి, నువ్వు క్లాస్ తీసుకున్నావు, నేను విండో నుంచి మొత్తం అబ్జర్వ్ చేశాను, నువ్వు కాలేజ్ స్టూడెంట్స్కు నీ ఫ్రెండ్స్కు చెప్పినట్టు చెప్పావు కదా. దే ఆర్ స్కూల్ చిల్డ్రన్. అవును, వాళ్ళకి చెప్పినట్టు చెప్పేవాళ్ళు. వాళ్ళకి చెప్పడం ఈజీ, ఎందుకంటే అలా చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వీళ్ళకి కష్టం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడమే నీ బాధ్యత. సో అది కష్టం, దానికి ప్రాక్టీస్ కావాలా. సో వాట్ యు డూ ఈజ్, ఒక ఇమాజినరీ క్లాస్ చూసి బ్యాక్ యార్డ్లో వెళ్ళి సింపుల్గా అనుకొని ఒక 2-3 సార్లు నువ్వు ఇమాజినరీ క్లాస్కి చెప్పు బ్యాక్ యార్డ్ నువ్వే, దెన్ గో టు ద క్లాస్ అన్నారు. ఐ ఫాలోడ్ ఇట్.
దెన్ ఆల్ ది పీపుల్ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్, చిల్డ్రన్. అవును. అంతకుముందు ఊరికే చూస్తూ వింటున్నారు, దే డి నాట్ హ్యావ్, దెన్ దే గాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. దెన్ దెర్ వాజ్ ఎ టైమ్, ఒక 1 మంత్లీ ఎగ్జామినేషన్ ఉండేది అక్కడ. ఆ మంత్లీ ఎగ్జామినేషన్లో ఏమిటంటే అప్పుడు పద్ధతి, బోర్డు మీద క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ రాసేస్తే వాళ్ళు షీట్స్ తీసుకొని రాస్తారు, అదంతా పెడతారు, కరెక్ట్ చేస్తాను. పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలన్నీ కూడా టేబుల్ కింద పెట్టాలి, కాపీ కొట్టకుండా, అది పద్ధతి. నేనేం చెప్పాను, వచ్చి రాసేసి కూర్చున్నాను, టేబుల్ మీద పెట్టమనిలే. వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు, బఫూల్ ఇతను కొత్త టీచరు, అమాయకుడు, ఏం చెప్పట్లేదు, అది ఏం తెలియదు, పుస్తకాలంతా పెట్టారు. పాప ఒకడు ఏదో అడగబోయాడు, ఏదో చేశాడు, ఐ డి నాట్ బాదర్, నేను ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటాను, రాస్తున్నారు. అందరూ పుస్తకాలు తీసి కాపీ కొట్టింది. ఐ వాజ్ అబ్జర్వింగ్, అందరూ కాపీలు కొట్టారు. సో అయిపోయింది, ఇంకొక 5 minutes ఉండగా, సార్ అయిపోయింది సార్, పేపర్స్ ఇమ్మన్నారు. ఎవరు పేపర్స్ ఇవ్వద్దు. నౌ ఇప్పుడు మీరు పేపర్స్ మీ దగ్గరే పెట్టుకోండి, ఎవరికి చూపొద్దు. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్ బయటికి తీయండి అన్నారు. తీశారు. టెక్స్ట్ బుక్స్లో ఆన్సర్స్ చూడండి. ఆన్సర్స్ చూసి మీరు ఆన్సర్ కరెక్ట్ అయితే ఫుల్ మార్క్, హాఫ్ అయితే 50, తప్పు అయితే 0, మీరే కరెక్ట్ చేయండి అందరికి 100%. అంతే కదా. వాళ్ళు మీకు ఎవరికి చెప్పకన్నారు, అందరు 100%. మీరు ఎవరికి చెప్పండి మీ మార్క్స్. ఇప్పుడు ఆ ఆన్సర్ పేపర్స్ చించేయండి, చించేసి బుట్టలో వేయండి. వాళ్ళకి అర్థం, ఫర్ ద ఫస్ట్ టైం దే రియలైజ్, ఇంతవరకు వాళ్ళు కాపీ చేసింది ఒక తల్లిదండ్రుని ఇంప్రెస్ చేయడానికో, ఒక టీచర్ని ఇంప్రెస్ చేయడానికో వాళ్ళకి చేస్తున్నారే కానీ వాళ్ళ మంచి కోసం బాగా రాయాలనేటువంటి బుద్ధి వాళ్ళకి లేదు. ఫర్ దెమ్ దే మస్ట్ రైట్ వెల్, బికాజ్ వాళ్ళ ఫ్యూచర్ అది కాదు. తల్లిదండ్రులు కోపడతారు, సరిగా మార్కులు రాంటే కాపీ కొడతారు. టీచర్ అంటారు. నెక్స్ట్ మంత్ వాళ్ళని పెట్టాను, పుస్తకాలు అదేవారు, ఒక్కడు కాపీ కొట్టలే. అద్భుతం కదా, అంటే కాన్సెప్ట్ దిగిపోయింది అంతే. దే అండర్స్టూడ్. కానీ ఊళ్ళో కొత్త టీచర్ ఇచ్చాడు, హెడ్ మాస్టర్ కొడుకని ఇష్టం వచ్చేసారు, అందరు కాపీలు కొట్టడానికి అనుమతిస్తున్నారు, అది ఇది అని చెప్పి లాట్ ఆఫ్ క్రిటిసిజమ్స్ పెద్ద, అది ఆల్ స్కాండల్, ఎవ్రీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ. మా ఫాదర్కి ఏంటంటే ఇది చెప్పారు, సరేలే. సో దట్ రెవల్యూషన్ స్టార్టెడ్ అట్ స్కూల్ ఇట్ సెల్ఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.